స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ అని అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. అయితే దాంట్లో భాగంగా సో మనకి లాంగ్వేజ్ పేపర్ అయిన సాంస్క్రిట్లోని సో మీకు 90+ మార్క్స్ రావాలి అంటే సో ఏ విధంగా పేపర్ అనేది ప్రెజెంట్ చేయాలి, ఏ విధంగా రాయాలి మొత్తం చూస్తే క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి లాంగ్వేజెస్లో సో మనకి 200 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే సో ఇంగ్లీష్, హిందీ, సో తెలుగు అండ్ అంతేకాకుండా సాంస్క్రిట్. సో ఈ వీటిలో ఏంటంటే మనకి సో 470 ఇంటర్ మార్క్స్ ఉంటాయి. ఆ 470లో 200 మార్క్స్ అనేది అయితే లాంగ్వేజెస్కి అయితే ఉంటాయి. సో మీరు లాంగ్వేజెస్లో ఎక్కువ తెచ్చుకుంటే సో మనకి ఈ 470 స్కోర్ ఏదైతే ఉందో సో ఆ 470లో సో మీరు ఏంటంటే ఎక్కువ స్కోర్ అయితే చేసుకోగలరు. ఎందుకంటే మిగిలిన అన్ని సబ్జెక్టులు కలిపితే 270 అయితే లాంగ్వేజెస్ 2 సబ్జెక్టులు రాస్తే మీకు 200 మార్క్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో కాబట్టి మీరు ఎంత బాగా ప్రజెంట్ చేస్తే సో అన్ని మార్క్స్ అనేవి మీ చేతిలో అయితే ఉంటాయి. ప్రెజెంటేషన్లో మనకి ఫస్ట్ కీ రోల్ వచ్చేసి ఏంటంటే సో మీరు ఆర్డర్లు అయితే రాసుకొని వెళ్ళండి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సరే ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చో సో ఓకేనా. సో ఫస్ట్ అన్ని రామన్స్ అయితే చెక్ చేయండి. సో మనకి స్టార్టింగ్ 1 నుంచి 12 రామన్స్ లేకపోతే 13 రామన్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ 13 రామన్స్లో సో మీరు ఏంటంటే మాక్సిమం 1 నుంచి 13 వరకు అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5th రామన్ అనేది అయితే రాలేదనుకోండి. సో 5th రామన్లో ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ రాలేదనుకోండి. అందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. సో ఆ రామన్ని స్కిప్ చేసేయండి. సో స్కిప్ చేసేయండి, లేదంటే గ్యాప్ వదిలేయండి. ఓకేనా. సో గ్యాప్ వదిలేసి తర్వాత కంటిన్యూ చేయండి. అంతేగాని సో మీరు ఏంటంటే ఆర్డర్ రాయకుండా సో ఫస్ట్ ఏంటంటే 3rd రామన్ రాసి తర్వాత 7th రామన్ రాసి అలా రాసుకుంటూ వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరైతే మనకి కరెక్షన్ చేస్తారు ఎగ్జామినర్ సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే అయిపోతారు అనమాట. సో ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే అయిపోతారు. సో కాబట్టి మీరు ఆర్డర్లు అయితే రాసుకుంటూ వెళ్ళండి. ఏ రామన్ అయితే రాదో ఆ రామన్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసి లాస్ట్లో రాయడానికి అయితే ట్రై చేయండి, లేదంటే దానికి స్పేస్ వదిలేసుకోండి. ఓకేనా. స్పేస్ వదిలేసుకొని సో అక్కడ ఖచ్చితంగా రాయండి. ఓకేనా. స్పేస్ వదిలేసి సో లాస్ట్లో చూసుకుందాం అని చెప్పేసి లాస్ట్లో రాయకుండా వదిలేశారంటే సో గ్యాప్ వస్తుంది కాబట్టి సో వాళ్ళు కూడా వదిలేశారని చెప్పేసి మార్క్స్ అనేది వేయరు. సో లాస్ట్లో మీకు ఏదైతే వచ్చో సో కనీసం ఒక అటెంప్ట్ అయితే చేయండి. ఓకేనా. సో ఏది కూడా క్వశ్చన్స్ అనేవి అయితే వదిలేకండి. అలాగే మనకు ఒక పేపర్ అనుకోండి. సో ఈ పేపర్లో ఇదంతా మ్యాటర్ అనుకోండి. సో మ్యాటర్ అయితే సో చాలామంది మ్యాటర్ అనేది అయితే తప్పు అయితే సో ఇదంతా కూడా క్రాస్ అవుట్ చేస్తారు ఈ విధంగా. సో బ్లాక్ పెన్తో లేదంటే బ్లూ పెన్తో క్రాస్ అవుట్ చేస్తారు. సో క్రాస్ అవుట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంప్రెషన్ అనేది పోతుంది అనమాట. సో ఏంటి పేపర్ అంతా గజిబిజిగా ఉందని చెప్పేసి వాళ్ళకి ఇంప్రెషన్ పోతుంది. సో 5 మార్క్స్ పడాల్సిన చోట సో మీకు 3 మార్క్సే వేస్తారు. అదే 10 మార్క్స్ పడాల్సిన చోట 7 మార్క్స్ 8 మార్క్సే వేస్తారు. సో కాబట్టి మీరు ఏంటంటే సో క్రాస్ వర్డ్స్ అనేవి చేయకుండా సో జస్ట్ మీరు ఏంటంటే సో ఆ మ్యాటర్ పక్కన జస్ట్ ఒక సింబల్ అలా వేసేసి సో రాంగ్ అని చెప్పేసి రాసేయండి. ఓకేనా. సో రాంగ్ అని చెప్పేసి రాసేసి వదిలేస్తే సో వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఇది రాంగ్ అని చెప్పేసి. సో తర్వాత మీరు ఏంటంటే కంటిన్యూ చేసుకుంటూ రాసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో మీకు ఏదైనా సరే రామన్ రాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సరే ఆన్సర్ తెలియకపోతే సో ఫస్ట్ మీకు ఏంటంటే వచ్చినవన్నీ రాసేయండి. ఓకేనా. అన్ని రామన్స్ ఏవైతే ఉన్నాయో సో స్టార్టింగ్ నుంచి సో మనకి ఎండింగ్ వరకు ఏవైతే వచ్చో పర్ఫెక్ట్గా ఏవైతే వచ్చో అవన్నీ కూడా రాసుకుంటూ వెళ్ళిపోండి. ఏదైతే రాదో సో దాన్ని రాయడానికి ట్రై చేయండి. సో రాయడానికి ట్రై చేస్తే అట్లీస్ట్ మనకి ఏంటంటే 1 మార్క్ అయినా సరే యాడ్ చేస్తారు కదా. సో మనకి 90+ వచ్చిన వాళ్ళకి సో మేబీ 1 మార్క్ అంటే తక్కువేమో, కానీ పాస్ అయ్యి అంటే బార్డర్ పాస్ వాళ్ళకి సో 35 రావాలి కదా. సో 35లోని మీకు 34 మార్క్స్ వచ్చి ఆ 1 మార్క్ మీకు ఎక్కడో దగ్గర యాడ్ అవ్వచ్చు కదా. సో కాబట్టి అది సో మీరు ఏంటంటే ప్రతిదీ కూడా ఆన్సర్ అనేది చేయడానికి అయితే ట్రై చేయండి. ఏదైనా సరే రాదు అని చెప్పేసి అయితే వదిలేకండి. సో జస్ట్ అటెంప్ట్ అయినా చేయండి కనీసం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే పేపర్ స్టార్టింగ్లోని సో ఫస్ట్ 3 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 పేపర్స్ కానీ 4 పేపర్స్ కానీ మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చో ఓకేనా, ఏ ఆన్సర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చో అది రాయండి. సో మీరు రామన్ వైజ్గా నేను రాయలేను బ్రో నాకు అలా రాదు, సో నాకు ఏంటంటే నాకు ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చో అదే నేను రాసుకుంటానన్నా అలాగన్నా పర్లేదు. బట్ మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చో చిన్న మిస్టేక్ కూడా లేకుండా రాయగలను అని అనుకుంటారో సో అవి మాత్రమే ఫస్ట్ 3-4 పేపర్స్లో రాయండి. సో చిన్న మిస్టేక్ ఉన్నా సరే సో వాళ్ళకి ఏంటంటే మొత్తం అంతా నోట్ అయిపోతుంది. సో కాబట్టి అది అండ్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఎక్కువ టైం అనేది ఉండదు కాబట్టి సో మీరు వీలైనంత వరకు కూడా సో ఎక్కువ సోది కాకుండా మ్యాటర్ అనేది అయితే పర్ఫెక్ట్గా ఉండేలా రాసుకోండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే సో మనకి పాయింట్ రాయకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఒక లైన్ ఉందనుకోండి, సో దాన్ని ఒక 20 లైన్లు రాస్తారు. ఆ 20 లైన్లు అక్కడ ఎగ్జామినర్ చదవడు కదా. సో కాబట్టి మీరు ఏంటంటే ఆ ఒక లైన్లే ఒక 2 to 3 లైన్స్లో కంప్లీట్ చేసేయండి ఏదైనా సరే. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో పేపర్ ఈ విధంగా ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇదనే కాదు సో ఏ పేపర్ అయినా అంతే. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.